నేను నా మొండితనాన్ని వాళ్ళు చాలా చూసారు. ప్రభు అనే క్యారెక్టర్ నేను అందుకే నాలా కాదు, అతను వేరేలాంటి ఒక అబ్బాయి. అతను వేరే వాళ్ళ మాటలు విని ఏదో ఒకటి చేస్తాడు. నాన్న చెప్పాడని ఒకటి, అమ్మ చెప్పిందని ఒకటి, ఫ్రెండ్ చెప్పారని ఒకటి, న్యూస్‌లో చెప్పారని ఒకటి, ట్రెండ్‌గా ఉందని ఒకటి, ఏదో ఒకటి డెసిషన్స్ తీసుకునే ఉంటాడు. అది అతని లైఫ్‌లో ఎలా ఇంపాక్ట్ అవుతుందని మనం ఈ సినిమాలో చూస్తాం. కానీ నాలో కూడా ఒక ప్రభు ఉన్నాడు. ప్రభులో కూడా ఒక సిద్ధు ఉన్నాడు. ఎందుకంటే నేను నా లైఫ్‌ని 2 సార్లు రీసెట్ చేశాను. ఎందుకంటే నేను ఎంబీఏ చదువు కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగం తీసుకోను. నాకు ఈ మా కార్పొరేట్ జాబ్ వద్దని చెప్పి 2000, 3000 జీతం కోసం మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను నేను. సో, అది నా ఫస్ట్ రీసెట్. ఆ రోజు మా అమ్మ, మా నాన్న వాళ్ళ కళ్ళలో భయం నేను చూశాను. ఏంటి ఈ కుర్రోడు మనకి సినిమాలో ఏ బ్యాకింగ్ లేకుండా సినిమాకెళ్తాను అంటున్నాడు. అది డైరెక్టర్ అవుతాను అంటున్నాడు. ఈడికి ఏం అవ్వబోతుందని వాడు 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 పెట్టే వాడికొచ్చే బాధ. అయ్యో! ఈ కుర్రోడు ఎలాగైనా సెటిల్ అయిపోవాలని వాళ్ళు చూసే కల. అక్కడి నుంచి 25 ఇయర్స్ తర్వాత నేను మీ ముందు మీ సిద్ధుగా, ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్‌గా, ఒక 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 సింగర్‌గా నుంచున్నాడు. నుంచున్నాను. సో, ఐ వాస్ అలౌడ్ టు ఫాలో మై డ్రీమ్స్. సో, అది ఫస్ట్ రీసెట్. తర్వాత మీ అందరికి తెలుసు 11, 12 ఇయర్స్ బ్యాక్ నేను నా లైఫ్‌ని మళ్ళీ సాఫ్ట్ రీసెట్ చేశాను. అప్పటి వరకు హైదరాబాద్‌లోనే నా ఇల్లు ఉండేది. తర్వాత నేను సొంతంగా ప్రొడ్యూస్ చేయాలి సినిమాలు. నాకు కావాల్సినట్టు నేను సినిమాలు కొత్తోళ్ళతో రాయించి, కొత్త కథలు ఆడియన్స్ దగ్గరికి చేరించాలని ఒక కలతో నా ఎటాక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ని స్టార్ట్ చేశాను. అది నా సెకండ్ రీసెట్. సో, ఆ 11 ఇయర్స్ తర్వాత ఈరోజు మేము 5 ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసాం. అందులో నా లాస్ట్ ఫిల్మ్ చిన్న, ఇక్కడ తెలుగులో చిన్న, తమిళ్‌లో చిత్త. అది ఆల్మోస్ట్ 50 అవార్డ్స్ గెలిచింది. ఫిల్మ్‌ఫేర్ అన్నీ 7, 8 బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్ అన్ని అవార్డ్స్ ఆ సినిమా తీసుకుంది. అక్కడ కూడా నేను అదే చెప్పాను. దేర్ ఇస్ నో స్మాల్ సినిమా, బిగ్ సినిమా. దేర్ ఇస్ ఓన్లీ గుడ్ సినిమా, రిలేటబుల్ సినిమా. సో, నా డ్రీమ్ ఇది. ఇప్పుడు కూడా మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత నాకు బోర్ కొడితే మళ్ళీ రీసెట్ చేస్తాను. మీకే తెలుసు నేను నాకు తిక్క ఉంది, దానికో లెక్క ఉంది అన్నట్టు. సో, ప్రతి ఇండివిడ్యువల్‌కి అది ఉంటుంది. సో, దిస్ ప్రభు క్యారెక్టర్ టాట్ మీ ఎ లాట్ అండ్ ఐ యామ్ రియల్లీ హ్యాపీ దట్ శ్రీ గణేష్ అండ్ అరుణ్ విశ్వ గేవ్ దిస్ ఫిల్మ్ ఫర్ యంగ్‌స్టర్స్ దట్ నెవర్ గివ్ అప్. పడిపోవటం, జారిపోవటం అదంతా పర్మనెంట్ కాదు. అట్ ద సేమ్ టైమ్ సక్సెస్ అనేది పర్మనెంట్ కాదు. సంతోషం అనేది పర్మనెంట్ కాదు. రోజు పొద్దున లేచి మీరు నేను సక్సెస్ అవుతాను, నేను గివ్ అప్ అవ్వను, నేను సంతోషంగా ఉంటానని మీరు అనుకోవాలి. అప్పుడే అది పాసిబుల్ అవుతుంది. ఎవరు మీకోసం వచ్చి తపన పడరు మీ సంతోషం కోసం. మీరే మీ సంతోషాన్ని, మీ రెస్పెక్ట్‌ని, మీ సక్సెస్‌ని మీరే సంపాదించుకోవాలి. సో, ప్లీజ్ చూజ్ వాట్ యువర్ హార్ట్ టెల్స్ యూ. నేను మీ ముందు నుంచున్నాను యాస్ ఎన్ ఎగ్జాంపుల్ దట్ నేను చిన్నప్పటి నుంచి నాకిది వస్తుంది, నేను బాగా చేస్తాను, నన్ను వదిలేయి నేను చేస్తానని మా అమ్మ, నాన్న నాకు నమ్మకం పెట్టి నేనిక్కడ వచ్చాను. అండ్ ఈరోజు నేను మీ ముందు నుంచున్నాను. సో, ఎంత అపోజిషన్ ఉన్నా ఇక్కడ యూ విల్ హియర్ ఎ వాయిస్. ఆ వాయిస్‌కి ఇంపార్టెన్స్ ఉంది. అది మీలో ఉన్న చైల్డ్‌కి ఐడెంటిటీ, అది మీలో ఉన్న స్ట్రగ్లర్‌కి ఐడెంటిటీ, అది మీలో ఉన్న హిడెన్ విన్నర్‌కి ఐడెంటిటీ. సో, ఆ వాయిస్‌ని ఎప్పుడు గివ్ ఇట్ ఇంపార్టెన్స్ అండ్ లిసన్ టు ఇట్. అండ్ అదే ఈ 3 బిహెచ్‌కేలో శ్రీ గణేష్ చెప్పిన విషయం. ఈ సినిమా ఇంత దూరం వచ్చిందంటే దానికి వెనక ఉన్న థౌసండ్స్ ఆఫ్ డ్రీమ్స్ ఆర్ దేర్. ఐల్ స్టార్ట్ ఆఫ్ కోర్స్ విత్ మై ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ. శాంతి టాకీస్ అనే కంపెనీ ఆయన మదర్ పేరు మీద స్టార్ట్ చేసిన కంపెనీ. ఆవిడ మనతో లేరు ఈరోజు. కానీ ఆవిడ మెమరీలో మంచి సినిమాలు తీయాలి, మంచి కంటెంట్‌ని సపోర్ట్ చేయాలంటూ అరుణ్ విశ్వ ముందుకొచ్చారు. శాంతి టాకీస్ ప్రీవియస్‌లీ 'మావీరుడు' సినిమా ప్రొడ్యూస్ చేశారు. తర్వాత ఇది 3 బిహెచ్‌కే చేశారు. సో, మీకే తెలిసుంటుంది వాళ్ళ కమిట్మెంట్ టు గుడ్ సినిమా ఏంటని. సో, యూ హ్యావ్ ఆల్ ఆఫ్ మై కంగ్రాచ్యులేషన్స్ మై బ్రదర్. చూడ్డానికి నువ్వు ఇంకా హీరోగా ఉన్నావు. నాకు భయం వేస్తుంది. ఇక్కడ ఈ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయే ముందే నీకు అడ్వాన్స్ వచ్చేలా ఉంది నెక్స్ట్ సినిమా హీరోగా నటించడానికి. అలాంటి ఏ నిర్ణయాలు సడెన్‌గా తీసుకోమాకు. నేను అడ్వైస్ చేస్తాను నీకు. బట్ థాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్ అరుణ్. అండ్